హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వారా విశేషాలు. మన ఛానల్లో ఈ మధ్యన నాకైతే వ్లాగ్స్ చేయడానికి అవ్వలేదండి. షార్ట్స్ అయితే పెడుతున్నాను. ఇంక ఇక్కడ నుంచి వ్లాగ్స్ పెడదాం అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి చల్ల మిరపకాయలు అంటారు కదండి, మేమైతే మజ్జిగ మిరపకాయలు అంటాము, ఉప్పు మిరపకాయలు అంటారు. వాటిని అయితే ఎలా తయారు చేసుకోవాలన్నది మీకు చూపించబోతున్నాను. నేనైతే వాటిని తయారు చేశాను. ఎలా చేయాలన్నది ఈ వీడియోలో చూద్దాం. ఇదిగోండి, వాటి కోసం అయితే మిరపకాయలు తీసుకోవాలి. ఇంకా చిన్నవి అయితే మనకి ఇవి ఎండిపోయేసరికి చుట్టుకుపోయినట్టు అయిపోతాయి. మీడియం సైజ్ తీసుకుంటే మంచిది. ఇలాగా నేనైతే బజ్జి మిరపకాయలు ఉంటాయి కదా, వాటిలో చిన్న సైజు తీసుకున్నాను. మనకు మిరపకాయలు కారం మిరపకాయలు ఉండాల్సిన అవసరం లేదండి. ఇవి ఏంటంటే మజ్జిగలో ఊరుతాయి కదా, దానివల్ల ఎక్కువ ఉప్పు ఉంటుంది. ఈ ఉప్పు ఆ మజ్జిగ టేస్ట్ అనేది ఈ మిరపకాయకి బాగుంటుంది. ఎక్కువ కారం అయితే అవసరం లేదు. కారం లైట్గా ఉన్న తీసుకుంటే మంచిది. వీటిని అయితే ఇవ్వండి బాగా కడిగేసి ఒక చిన్న చాకు లేదా పిన్ను తీసుకొని పైనుంచి కిందకి ఇలా గంటలా పెట్టేసుకోవాలి అన్ని మిరపకాయలకి. ఇంకోండి, మిరపకాయలు అన్నింటికి పెట్టేసుకున్నాను. ఇవి వచ్చేసి కేజీ మిరపకాయలండి. కేజీ మిరపకాయలకి 1/2 కేజీ లేదా 3/4 కేజీ పెరుగు అయితే తీసుకోవాలి. పెరుగుని తీసుకొని మనం మజ్జిగ కవ్వంతో లేదా ఇలాగ బ్లెండర్తో దీన్ని బాగా చిలికేయాలన్నమాట. మజ్జిగలా చేసేయాలి, ఎక్కడ ముద్దగా ఉండకుండా. ఇలా చేసేసి దీంట్లోనే మనం ఈ మిరపకాయలు అనేది ఊరబెట్టుకోవాలి. నేను తీసుకున్నవి అయితే కేజీ మిరపకాయలు. కేజీకి నేనైతే 3 పావులు పెరుగు అయితే తీసుకున్నాను. అలాగే కేజీ మిరపకాయలకి 100 గ్రాముల ఉప్పు అయితే సరిపోతుందండి. ఉప్పు ఏంటంటే గడ్డ ఉప్పు అయితే మంచిది. మనకి సాల్ట్ కంటే పచ్చళ్ళు కానీ ఇలాంటివి ఏం చేసినా మనకి ఈ రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా, అదైతే మంచిదండి. నేనైతే ఇగోండి, ఇది వచ్చేసి పావు గ్లాస్ అనమాట. నేను హాఫ్ తీసుకున్నాను. 100 గ్రాములు తీసుకున్నాను నేను కేజీకి. ఇవి ఏంటంటే ఉప్పు మిరపకాయలు కదా, ఎక్కువ ఉప్పు ఉంటే బాగుంటుంది. ఈ మజ్జిగలో మిరపకాయ ఎక్కువ ఉప్పుగా ఉండి అది ఏగినాక మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇంకోండి, ఈ మజ్జిగలో ఈ మొత్తం ఈ మిరపకాయలన్నీ వేసేసి బాగా కింద మీద కలిపేయాలన్నమాట. అన్నిటికీ ఈ మజ్జిగ అంటేలాగా కలిపేసి ఒక నైట్ అనేది వీటిని ఊరనివ్వాలి. మనం మార్నింగ్ పెట్టేసుకుంటే ఈరోజు అంతా వదిలేస్తే ఈ మజ్జిగలో కొద్దిగా ఊరుతాయి అన్నమాట. ఇవి నెక్స్ట్ డే మనం ఆరబెట్టాలి. వీటిని తీసేసి ఈ మజ్జిగ నుంచి ఈ మిరపకాయలు అయితే సపరేట్ చేసేయాలండి. సపరేట్ చేసేసి వీటిని మనం ఎండలో ఆరబెట్టాలి. ఇదిగోండి, మొత్తం ఇలా చేసేసి ఇంకా మూత పెట్టేసి ఇంకా ఓవర్ నైట్ ఇంక వదిలేయడమే వీటిని. ఈ రోజంతా ఒక రోజంతా బాగా ఊరుతాయి అన్నమాట ఇవి మజ్జిగలో. ఇంకోండి, ఒక రోజంతా వదిలేసాం. నెక్స్ట్ డే తీస్తే మిరపకాయలు చూడండి ఇలా రంగు మారుతాయి అన్నమాట. ఆ మజ్జిగలో ఊరుతాయి అలాగా. అవి ఆ మజ్జిగను పీల్చుకుంటే రంగు ఇలా మారుతాయి. వీటిని మనం ఈ మజ్జిగ నుంచి సపరేట్ చేసేసి ఎండలో ఆరబెట్టాలి. విడివిడిగా ఒక్కొక్కటిగా వేసి ఆరబెట్టుకుంటే మనకు తొందరగా ఆరిపోతాయి అన్నమాట. ఇలాగ సేమ్ ఇదే ప్రాసెస్లో మనము 3 రోజులు ఆరబెట్టుకోవాలి వీటిని. ఇవి మార్నింగ్ ఆరబెడతాం కదా, ఈవినింగ్కి మనకు కొద్దిగా ఆరిపోతాయి. ఈ మజ్జిగని మనం ఎండలో ఉంచాల్సిన అవసరం లేదు, ఇంట్లో పెట్టేయాలి మూత పెట్టేసి. ఈ ఆరిపోయిన మిరపకాయలు ఉంటాయి కదా, సాయంత్రం తీస్తాం కదా, ఇగోండి సాయంత్రంకి ఇలా తయారవుతాయి. వీటిని మళ్ళీ అదే మజ్జిగలో వేసేయాలి మనం. వేసేసి మళ్ళీ ఆ నైట్ అంతా ఆ మజ్జిగలో ఉంటాయి, బాగా ఆ మజ్జిగని పీల్చుకుంటాయి. మళ్ళీ నెక్స్ట్ డే తీసి మనం వీటిని ఆరబెట్టాలి. అలాగా ఈ మజ్జిగ అంతా పీల్చుకునే వరకు వీటిని ఒక 3 రోజులు ఆరబెడితే సరిపోతుంది. ఇది రెండో రోజు అండి. రెండో రోజు కూడా ఇగోండి మిరపకాయలన్నీ తీసేసి ఆరబెట్టేసాం. ఇంకా ఈవినింగ్ తీసుకొచ్చాం, ఇలాగ ఆరాయి అనమాట రెండో రోజుకి. మళ్ళీ వీటిని ఈ మజ్జిగలో వేసారనమాట. ఇంకా ఈ ఉన్న మజ్జిగని కూడా మొత్తం పీల్చుకుంటాయి. ఇంకా నెక్స్ట్ డే మూడో రోజు ఆరబెట్టుకుంటే మనకు సరిపోతుంది. ఈ మజ్జిగ కూడా అక్కడ కరెక్ట్గా ఊరుతుంది అనమాట. ఈ మిరపకాయలకు సరిపోతుంది. ఆ మూడో రోజు ఆరిపోయాక బాగా నాలుగో రోజు ఆరబెట్టుకుంటే మనకి ఇంకా ఈ మిరపకాయలు పూర్తిగా ఆరిపోతాయి. అక్కడ నుంచి మనం ఇంకా వాడుకోవచ్చు. ఇదిగోండి, ఇది మూడో రోజు నైట్ అయితే ఇంకా మళ్ళీ మజ్జిగలో వేసి పెట్టేశాను. ఇంకోండి, మొత్తం ఆరిపోయాక ఇలాగైతే వచ్చాయి మిరపకాయలు నాకు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. ఇవి ఏంటంటే మనం ఒకసారి పెట్టేసుకుంటే మనకి మ్యాక్సిమం ఇవి 6 నెలల వరకు ఉంటాయి. మనం ఎప్పుడు మజ్జిగ అన్నం పెరుగన్నంతోనైనా లేదా సాంబార్తో ఏ కూర నచ్చకపోయినా వీటిని వేపించుకొని తింటే చాలా బాగుంటాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.
ఈ ఉప్పు, ఈ మజ్జిగ పులుపు ఇదంతా చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట మిరపకాయ. మనం ఈ మిరపకాయ అయితే తినవచ్చు. మనం ఏదైనా కర్రీ నచ్చకపోయినా సాంబార్ ఉన్నప్పుడు అయితే చాలా బాగుంటుంది ఈ మిరపకాయలు. చిన్న మిరపకాయల కంటే ఇలా పెద్దవి తీసుకుంటే మంచిదండి. చిన్నవి ఏంటంటే మనకి ఇవి మనం ఊరబెట్టి ఎండబెట్టేసరికి కొద్దిగా చిన్నగా అయిపోతాయి అన్నమాట మిరపకాయలు బాగా ఆరిపోయేసరికి. ఇలా మీడియం సైజ్ తీసుకుంటే బాగుంటాయి. నాకైతే చాలా బాగా వచ్చాయి. ఈ మజ్జిగ మిరపకాయలను అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా ఇగోండి ఈ మిరపకాయలంతా అయిపోయాక మేమైతే ఇంకా షిరిడి క్యాంప్ ఉందండి మాకు. దానికోసం అయితే ఇంకా బ్యాగులు సర్దుకుంటున్నాను ఇక్కడ. ఇంకోండి వాటి కోసం అయితే ఇంకా ఈ మిరపకాయలంతా అయిపోయాక ఇంక బట్టలు సర్దుకుందాము అనేసి ఇంకా కూర్చున్నాను. సర్దుకుంటూ మీతో కొద్దిగా అలా వీడియో షేర్ చేసుకుందామని వీడియో అయితే తీసానండి. ఇది వచ్చేసి సాటర్డేది. మేము నెక్స్ట్ సండే వెళ్తున్నాం అనమాట షిరిడి. ఇంకా ఈ షిరిడి ప్రయాణం కోసం అయితే బట్టలన్నీ సర్దుతున్నాను. ఇంకా మా పిల్లలు సమ్మర్ హాలిడేస్ కదా, వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళడం అయితే అవ్వలేదు. ఇలాగ ఇంక ఇదో చిన్న ట్రిప్లో ఉంటుందని అలా షిరిడి రిటర్న్లో హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నాము. దానికోసం అయితే ఇవ్వండి బట్టలు అయితే ఇంకా సర్దుకుంటున్నాను. ఇంకా ఈ 2 ట్రాలీలు తీసుకున్నాను. మా పిల్లలు ఒకటి, మాకు ఒకటి అయితే సరిపోతుందన్నమాట. అలా పెడదామనేసి ఇంకా ఇగోండి బట్టలు అయితే సర్దుకుంటున్నాను అన్నమాట ఇక్కడ. ఇంకెలాగో ఊరు వెళ్తున్నాం కదా అనేసి ఇంకా ఈ మిరపకాయల పని అంతా అయిపోయింది. ఇంకా ఊరు వెళ్ళే 4 రోజుల ముందు అయితే స్టార్ట్ చేశాను. వాటి పని అయితే ఇంక ఈరోజు క్లియర్ చేస్తానండి. ఎందుకంటే ఊరు వెళ్ళే ముందు అయితే వీటిని మొత్తం క్లియర్ అయిపోయాక వెళ్తే మనకి ఇంకా టెన్షన్ ఉండదు. ఈ మధ్యన అయితే నాకు ఇంకా అయిపోయిందండి 3 డేస్కే. ఈ వర్షాలు పడడం ఒక రోజు అయితే కొద్దిగా ఆరడానికి ఒక రోజు ఎక్స్ట్రా పట్టింది నాకు. ఈ రోజుకి అయ్యాయి. అవి అయిపోయిన తర్వాత అయితే ఇంకా ఇవ్వండి బట్టలు సర్దుకుంటున్నాను. ఇంకా మాకు ఊర్లో మా గ్రామ దేవత దగ్గర అయితే మనం ఎక్కడుంటే అక్కడ మనం పసుపు కుంకుమ ఇచ్చేసి అయితే వెళ్ళాలి యాత్రలకు వెళ్ళేటప్పుడు కదా. అలాగే ఇంకా మార్నింగ్ అయితే గుడికి వెళ్ళి పసుపు కుంకుమ అది ఇచ్చేసి వచ్చాను. వచ్చిన తర్వాత అయితే ఇంకా ఈ మిరపకాయలది మొత్తం పైన అంతా క్లియర్ చేశాను అనమాట. అవి ఆరిపోయినాక అన్నీ తీసేసి వాటిని క్లియర్ చేశాను. చేశాక ఇంక బ్యాగులు అయితే సర్దుకుంటున్నాను. ఇవన్నీ సర్దడం అయిపోతే ఇంక ఇంట్లో కొద్దిగా క్లీనింగ్స్ అనేవి ఉన్నాయండి. ఎందుకంటే ఊరు వెళ్తున్నామంటే 1 వీక్ పట్టేస్తుంది వచ్చేసరికి. ఇంకెక్కడొక్కడి మొత్తం అన్నీ క్లియర్ చేసుకొని వెళ్ళాలి కదా. ఇంక ఈ బ్యాగులు సర్దడం అయిపోతే ఇంక ఉన్నవన్నీ క్లియర్ చేసుకుంటాను పనులు. ఇంకా మీతో కొద్దిగా ఇలా షేర్ చేసుకుంటున్నాం అన్నమాట. మేము నెక్స్ట్ ఇంకా నాకు వీలైతే మా జర్నీలో మేము వెళ్ళే దగ్గర మ్యాక్సిమం వీడియో తీయడానికి ట్రై చేస్తాను. షార్ట్స్ అయినా పెడుతూ ఉంటానన్నమాట. నాకు ఇంకా ఈ ట్రిప్లో అవ్వకపోయినా వచ్చినాకైనా షార్ట్స్ అన్నీ పెడుతూ ఉంటాను. తర్వాత ఇంకా క్యాంప్ నుంచి వచ్చాకైతే వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంక ఈ 1 వీక్ అయితే ఇంకా వ్లాగ్స్ అప్పటికప్పుడు పెట్టడానికి అవ్వదు కదా, కొంచెం బయట ఉంటాం కదా, ఇబ్బందిగా ఉంటుంది. ఇంక ఇంటికి వచ్చాకైతే పెడదాం అనుకుంటున్నాను. ఇంతవరకు అయితే కొంచెం అవ్వలేదండి. వ్లాగ్స్ అయితే చెయ్యాలి అనుకున్నాను కానీ అవ్వలేదు. ఇంకా ఈ సమ్మర్ హాలిడేస్ వచ్చి నుంచి పిల్లలు ఇంట్లో ఉండడం వాళ్ళతో సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా ఈ సమ్మర్లో ఏంటంటే మనకి ఈ పచ్చళ్ళు ఇలాంటివన్నీ చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా, ఇంక ఇవి ఒకటి పని సరిపోతుంది. నెక్స్ట్ ఈ మిరపకాయలు అయితే అయిపోయి చల్ల మిరపకాయలు. ఇంకా నెక్స్ట్ పచ్చళ్ళు చేయాలనుకుంటున్నాను. ఇంకా ఊరి నుంచి వచ్చాక అయితే ఒకటి ఇంకా వ్లాగ్స్ అయితే పెడతాను, కంటిన్యూ చేస్తాను. మీరైతే నాకు ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేయండి. మీరు నాకు ఎంత బాగా సపోర్ట్ చేస్తే నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలన్న ఉత్సాహం అయితే వస్తుంది. నాకైతే ఇంతవరకు బాగానే సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే సపోర్ట్ చేయండి. నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. ప్రజెంట్కి అయితే నాకు అవ్వక వ్లాగ్స్ అయితే చేయలేదు. మన వాళ్ళు అడిగారు వ్లాగ్స్ పెట్టండి, డైలీ వ్లాగ్స్ అని. పెట్టడానికి ట్రై చేస్తున్నాను. ఇంకా పిల్లలు స్కూల్ పెట్టేస్తే కొంత ఫ్రీ అవుతాను. ఈలోపు అయితే అప్పుడప్పుడు వీలైనంత వరకు వ్లాగ్స్ అయితే తీసి పెడుతూ ఉంటాను. ఇప్పుడైతే ఈ క్యాంప్ వెళ్ళి వచ్చాకైతే అవుతుంది. ఈ క్యాంప్లో ఏంటంటే మనకి వ్లాగ్స్ వీడియోస్ అయితే తీస్తాను మ్యాక్సిమం వీలైనంత వరకు. ఇంకా నాకు అవి ఎడిటింగ్ చేయడానికి అవి అవ్వదు కదా. ఇంకా తర్వాత అయితే ఇంకా ఇంటికి వచ్చాక కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. బ్యాగ్ సర్దడం అయితే పూర్తి అయిపోయింది. ఇంకా ఉన్న చిన్న చిన్న క్లీనింగ్స్ అవి ఉన్నాయి, అవైతే కంప్లీట్ చేసుకుంటాను. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తే. బాయ్ అండి.